మల్లన్న బెంకుల తెచ్చుకున్న అప్పు బకాయి అంతా మాఫీ అయినట్టేనానే? ఏడ తమ్మి నా పేరే లేదు. గట్లనా మా లింగన్నకు కూడా కాలేదటనే. 2 లక్షలు చేస్తామని చెప్పి సగం సగం చేసిర్రేందగ్గి సర్కారోళ్ళు. ఎవరిని అడగాలో తెలుస్తలేదు, ఏం అడగాలో అర్థమైతలేదు. ఆగో ఊళ్ళల్లో పబ్లిక్ గీ తీరుగా అనుకుంటుర్రు. ఇక ఊళ్ళల్లో రైతన్నల ముచ్చట్లు గిట్లుంటే ఇటు ప్రతిపక్ష లీడర్లు ఏమంటుర్రు అయినూర్రి? చేసినావు అనుకున్న కాడికి అంతా మాఫీ చేసినావు. చెప్పింది చెప్పినట్టే ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణాలు మాఫీ చేసినామని చేయి పార్టీ వాళ్ళు అంటుంటే ఏడ చేసిరు? సగం సగం చేసి మొత్తం చేసినామని సంకలు గుద్దుకుంటూరు అని కార్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోయే పట్టిర్రు. ఇట్టా రుణమాఫీల మీద పెద్ద రచ్చే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. రైతులందరికీ కండిషన్లు లేకుండా బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేయాలని కార్ పార్టీ వాళ్ళు ధర్నా కూర్చున్నారు. చేవేళ్ల రైతన్నలు చేస్తున్న ధర్నాల మాజీ మంత్రి కేటీఆర్ సార్ వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కలిసిపోయి ధర్నా కూర్చున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్పి చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా చెప్తాను. ఏడున్నాడు. నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె, మనం పోయి ప్రజల కాడ కూర్చున్నాం, రైతుల కాడ కూర్చున్నాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన సవాల్ అనుమరాలు. అంతేకాదు సచివాలయంలో లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాడు రేవంత్ రెడ్డి. బిందెలు ఎత్తుకపోయి బ్యాంకుల బకాయిలు తీరుద్దాం అనుకున్నట్టున్నాడు. కానీ ఇప్పుడు లంకె బిందెలు దొరకకపోయేటాలకు సగం సగం చేసి సంకలు గుద్దుకుంటుండు, మొత్తం చేసిందని అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి వీళ్ళు లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? గిట్లా 49,000 కోట్లు ఇచ్చేది పోయి 9,000 కోట్లే ముంగడ పెట్టిర్రు. ఆఖరికి చిన్న సీఎం బట్టి సారు 7,500 కోట్లే చేసినామని చెప్పిండు అనుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇది ఒకటే కాదు, జిల్లాల పోయింటి కూడా ర్యాలీలు ధర్నాలు గట్టిగానే చేసిర్రు. కార్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇటు షెయి పార్టీ వాళ్ళు ఏమంటారు అది కూడా ఇనుర్లో పారి. 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పింది. ఇవాళంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, పత్తి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకేదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. అటు కట్టెల పుల్లిరికే అన్నట్టు రుణమాఫీ పంచాయతీల పువ్వు పార్టీ వాళ్ళు కూడా నడమ పుల్లలేస్తూనే ఉన్నారు. మరి చూడాలకి రుణమాఫీల పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో అనేటిదిగా.